హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. కొబ్బరి కారంతో ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. చాలా ఈజీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఉడికించి పెట్టుకున్నాను ముందుగానే ఎగ్స్, అలానే 2 పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు, మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగానే కొబ్బరి కారం రెడీగా పట్టి పెట్టానండి. దీంట్లో ఉప్పు, కారం, కొబ్బరి, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నాను. ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె వేడి చేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. అందులో ఉడికించిన ఎగ్స్ వేస్తున్నాను. సిమ్లో పెట్టి ఆయిల్ వేడిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఎగ్స్ వేసానండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపట చిందుతున్నాయి. చాలా జాగ్రత్తగా మూత పెట్టైనా సరే వేయించుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే వేయించుకోవడం కోసం. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. గిన్నెలో పోపు గింజలన్నీ వేసానండి. కాకపోతే కొంచెం మినపప్పు, శనగపప్పు ఎక్కువ వేసాను, చాలా టేస్టీగా ఉంటుందని. ఇవి ఒక 1 మినిట్ పోతుందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు కరివేపాకు కూడా, అలానే ముందుగా వేయించుకున్న ఎగ్స్ కూడా వేయాలి. అలానే ముందు పట్టుకున్న కొబ్బరి కారం ఒక 3 స్పూన్స్ మన టేస్ట్కి సరిపడా. ఇలా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే కారం బాగా వేగాలి కాబట్టి. కొంచెం కొత్తిమీర, చాలా బాగా కుదిరిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.